ప్రత్యక్షంగా చూద్దాం, తర్వాత చర్చలకు వస్తాం. వాళ్ళంతా బయటపోయి తలుపు రాష్ట్ర భవిష్యత్తు అంశం పైన గత 9 రోజుల నుంచి జరుగుతున్న ఆందోళనలు కానీ ఉద్యమాలు కానీ సీమాంధ్ర ప్రాంతాల్లో ప్రజా జీవితానికి తీవ్రమైన ఆటంకం కలిగిస్తున్నది. ఈ ఉద్యమాల్లో కూడా దురదృష్టవశాత్తు జాతీయ నాయకులు, ప్రత్యేకంగా భాషా ప్రముఖ రాష్ట్రాల్ని తీర్చిదిద్దిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి కానీ వారి విగ్రహాల్ని, మన రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ వారి దయతోనే అని మర్చిపోకూడదు. ఎంతోమంది త్యాగాలు చేసిన దానివల్ల వారు తీసుకున్న నిర్ణయం మేరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కావటం జరిగింది. తెలుగు జాతి అంతా కలిసి ఉండాలి, స్పష్టంగా పార్లమెంట్లో గొంతెత్తి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసేదానికి తోడ్పడిన శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహాలు కానీ, మన రాష్ట్రానికి అభివృద్ధి చెందాలని ఎంతో ఆసక్తి చూపిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాలు కానీ, చాలా చోట్ల ఈ విగ్రహాలను ధ్వంసం చేసే దాంట్లో ఈ దుష్ట శక్తులు కానీ ఇతర పార్టీల వారు రాజకీయ లబ్ధి కోసమే ఈ కార్యక్రమం చేయటం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైనా స్వేచ్ఛగా వారికున్న ఇబ్బందులను ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుకునేదానికి ఎప్పుడు కూడా ప్రభుత్వం ఆటంకం కలిగేదు. కానీ విధ్వంసానికి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ చేసేదాన్ని కఠినంగానే ప్రభుత్వ వైఖరి, నేను ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ రోజు వరకు అదే వైఖరి కొనసాగటం జరుగుతూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర అంశానికి సంబంధించి డిఫెన్స్ మినిస్టర్ యాంటోనీ గారి నాయకత్వంలో ఒక కమిటీ వేయటం జరిగింది. 4 సభ్యులు ఉన్న కమిటీ. నేను కోరేది ప్రత్యేకంగా ఏపీ ఎన్జిఓస్ కానీ, ఆర్టీసీ కార్మికులకు కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కార్మికులు కానీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ కమిటీని హైదరాబాద్కి ఆహ్వానించి మీ అభిప్రాయాలను ఇక్కడే తీసుకుండే విధంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది. మీకు ఎటువంటి అపోహలు కానీ మనస్తాపానికి గురై మీరు ఏదైతే ఉద్యమ
స్ట్రైక్ నోటీస్ ఇవ్వటం జరిగిందో దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఇప్పుడున్న అంశాల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో వీటిల్ని ఈ కమిటీ ముందర మీకున్న అపోహలు కానీ, మీకున్న సమస్యల పట్ల కానీ, మీకు రాబోయే సమస్యల పట్ల కానీ స్పష్టంగా తెలుపుకునే అవకాశం ఖచ్చితంగా కలిగటం జరుగుతుంది. వీరితో పాటు ఏదైతే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో లేక ఇతరులు ఎవరైనా వీరిని కలసాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా వారికి కలిపే అవకాశం చేయటం జరుగుతుంది. ఈ ఉద్యోగస్తుల అంశంలో కేబినెట్ సబ్ కమిటీ ఒకటి రీకాన్స్టిట్యూట్ చేయటం జరిగింది. ఈరోజే జీవో కూడా ఇవ్వటం జరిగింది. వారిని కూడా మీతో సంప్రదింపులు జరిపేదానికి కోరటం జరుగుతుంది. మనకు చాలా సంవత్సరాల తర్వాత మంచి వర్షాలు కురిచి దగ్గర అన్ని ప్రాజెక్టులు, సోమశిల, కండలేరు తప్ప అన్ని ప్రాజెక్టులు మనకు నీరు పుష్కలంగా ఉంది. రైతులకు ఒక మంచి పంట వస్తుంది ఆశాజనకంగా ఉన్న సమయంలో ఉద్యోగస్తులు స్ట్రైక్ కానీ ఇతర వాటికి ఆందోళనలకు చేస్తే వారికి నష్టం వచ్చే ఆస్కారం ఉన్నది కాబట్టి సహకరించాలని నేను కోరటం జరుగుతూ ఉంది. వీటితో పాటు మొట్టమొదటిసారి గత 2 సంవత్సరాల నుంచి విద్యుత్ శక్తిలో పూర్తిగా 100% డిమాండ్ని మీట్ చేయటం జరుగుతూ ఉంది. లోటు లేకన్నా ఈ రోజుకు దగ్గర 140 నుంచి 145 మిలియన్ యూనిట్స్ మనం ప్రొడ్యూస్ చేసి పూర్తిగా ఒక్క యూనిట్ కూడా లోటు లేకన్నా మనం సరఫరా చేయటం జరుగుతూ ఉంది. ఇటువంటి మంచి సమయంలో మీరు ప్రభుత్వంతో సహకరించాలని నేను కోరటం జరుగుతూ ఉంది. Yes, I am open to you. One by one. ఈ 10 రోజులు ఎందుకు గవర్నమెంట్ గ్యాప్, మీరు 10 రోజులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది సార్? స్పందించడానికి వీటితో పాటు ఇంకొక ప్రధాన అంశం, యువకులు ఇతరులు బాధతో కానీ ఆందోళనతో కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దని మీ ద్వారా అప్పీల్ చేయటం జరుగుతూ ఉంది. ఒక్క నిమిషం, ఒకటి ఈ ఆందోళన మొదలై 9 రోజులు అయినా కూడా మొట్టమొదటి రోజునే స్పష్టంగా నేను లా అండ్ ఆర్డర్ రివ్యూ చేసి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ప్రెస్ నోట్ కూడా స్పష్టంగా ఇవ్వటం జరిగింది. మొదటి రోజు దురదృష్టవశాత్తు మనకు పంచాయతీ ఎలక్షన్స్ ఆఖరి ఫేజ్ జరుగుతూ ఉంది. పోలీస్ బందోబస్తు అంతా కూడా ఆ 1/3 భాగం జిల్లాలో బందోబస్తు అంతా ఉన్నింది. ఈ ఘటనలు జరిగిందంతా వేరే దగ్గర జరిగింది. అది జరిగిన అంశం. వాటిని ఏదేదైనా కూడా లా అండ్ ఆర్డర్ వరకు ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది, కఠినమైన చర్యలే తీసుకోవటం జరుగుతుంది. ఇప్పటికే పోలీసు వారి పని వారు చేసుకోవటం జరుగుతూ ఉంది. కేసులు రిజిస్టర్ చేసేది కానీ అరెస్ట్ చేసేది కానీ అవన్నీ కూడా వాటి అవన్నీ కూడా జరుగుతున్నాయి.
ఎస్ నెక్స్ట్. మంత్రులు చాలా మంది ఎస్టేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కొంతమంది రాజీనామాలు ఇచ్చినారు, మీరు యాక్సెప్ట్ చేయలేదు. ఈ మంత్రివర్గ ఉమ్మడి బాధ్యత అనేది ఏమవుతుంది పరిస్థితి? దీంట్లో మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం ఏ విధంగా తీసుకున్నారు అనేది మనం కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది మొట్టమొదట ఈ నిర్ణయానికి కారకులు అని చెప్పాలంటే మొట్టమొదట డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ రోజు 2001-2లో 41 శాసనసభ్యుల్ని, తెలంగాణ శాసనసభ్యుల్ని వారి రిప్రజెంటేషన్ ఇవ్వటం, దానితో మొదలైన ప్రాసెస్ ఇది. అప్పటికి టీఆర్ఎస్ కూడా ఫామ్ కాలేదు. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ స్పష్టంగా దీనికి మద్దతు ఇస్తూ 2008లో నిర్ణయం తీసుకోవటం, కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో కూడా ఈ నిర్ణయం పట్ల 2-3 ప్రాంతాల వారు, సీమాంధ్ర ప్రాంతంలో దగ్గర అందరూ కూడా ఒక అభిప్రాయంతోనే ఉన్నారు, కలిసి ఉండాలనే అభిప్రాయంతోనే ఉన్నారు. తెలంగాణ ప్రాంతం వారు సపరేట్గా కావాలని కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి ఉంది. ఈరోజు కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. కానీ కేంద్ర పార్టీ మాత్రమే ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే కొన్ని ఇటువంటి అంశాలు, రాజీనామాలు కానీ ఇవన్నీ కూడా వారి ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఒక ఆకాంక్ష మేరకు, ప్రజల ఒక అధిష్టం మేరకు ఇవి జరుగుతూ ఉంది. వీటిల్ని వివిధ అంశాల్లోకి నేను ఇంకా డెప్త్గా పోవాల్సిన అవసరం లేదు. కానీ ఇతర పార్టీలందరూ కూడా దగ్గర ఈ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ ఒకటి తప్ప, సిపిఎం తప్ప అన్ని పార్టీలు కూడా స్పష్టంగా రాష్ట్రం విభజించాలని ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు మళ్ళా ఇతర పార్టీల వారు దొంగ నాటకాలు ఆడే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను మంత్రులకు ఉమ్మడి బాధ్యత ముఖ్యమంత్రిగా మీరు కూడా దాని మీద సంతకం చేశారని మీ మంత్రులు ఇప్పుడు మా పార్టీ నాయకురాలకు పంపించిన ఒక ఎమ్మెల్యేస్, మినిస్టర్లు ఒక అభిప్రాయాన్ని మా పార్టీ నాయకురాలతో పంపించడం జరిగింది. దాంట్లో పొరపాటు ఏముంది? నేనే సంతకం చేశాను. మా పార్టీ నాయకురాలు మా పార్టీ ప్రెసిడెంట్కి పంపించాం. మా పార్టీ ప్రెసిడెంట్తో మాట్లాడకన్నా అంటే నేను మీతో మాట్లాడతానా? మా పార్టీ ప్రెసిడెంట్కు మేము పంపించడం జరిగింది. CWC నిర్ణయం తర్వాత నేను వ్యతిరేకించడం లేదు, స్వాగతించడం లేదు. ఇక్కడ ఉన్న సమస్యలు, ఈ ప్రాంతాల్లో ఉన్న భావాల మేరకు, ఈ ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఒక భావాల మేరకు, ఎమ్మెల్సీలు ఒక భావాల మేరకు, మినిస్టర్స్ ఒక భావాల మేరకు అందరం కలిసికట్టుగా వారి అభిప్రాయాన్ని పార్టీ అధ్యక్షురాలకు తెలియచేయాలని చెప్పినప్పుడు మేము ఏదైతే డ్రాఫ్ట్ చేశామో అది వారికి పంపించడం జరిగింది. ఒకటి దాంట్లో మీడియాలో కూడా వచ్చింది అనుకుంటాను, రాష్ట్రం కలిసి ఉండాలని కోరటం జరిగింది. 2 ఏదైతే ఈ హై పవర్ కమిటీ వేశారో ఆ కమిటీ అందరితో చర్చించిన తర్వాతనే ఇతర కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉన్నది అని
వారిని కోరటం జరిగింది. మేము కోరిన మేరకే ఈ కమిటీని కూడా అనౌన్స్ చేయటం జరిగింది. సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలి అనేటువంటి ఒక డిమాండ్ని కానీ ప్రతిపాదన కానీ మీరు ఎట్లా ముందుంచబోతున్నారు? ఎందువల్ల ఇంకా అంత నిర్ణయం అయిపోయిన తర్వాత మీరు సమైక్యాంధ్ర కేవలం కాంగ్రెస్ పార్టీ పరంగా మనం కూడా ఈ వాదన వినిపించామని అంతవరకు చెప్పుకోవడం కోసమేనా? ఎందుకోసం ఇంకా సమైక్యాంధ్రప్రదేశ్ ఇప్పుడు పార్టీ వరకు నిర్ణయం తీసుకోవటం జరిగింది. అసెంబ్లీలో తీర్మానం పెట్టాలన్నప్పుడు మాకు పార్టీ అధిష్టానం ఉంది, దాని నిర్ణయం తీసుకుంటుంది, ఇక్కడ కాదు జరగాల్సింది అని మీరే చెప్పారు. అవును, పార్టీ ఎప్పుడు కూడా పార్టీ ప్రజల ఆకాంక్ష మేరకే పనిచేస్తుంది. ప్రజల ఒక ఆకాంక్ష పార్టీగా మేము మా హైకమాండ్కి చెప్పాల్సిన అవసరం ఉంది, దానికే చెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లో వివిధ అంశాలు స్పష్టంగా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఉన్న సమస్యల కంటే విభజిస్తే సమస్యలు ఎక్కువ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని లోతుగా పరిశీలన చేసిన తర్వాతనే తదుపరి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనేది స్పష్టంగా తెలియజేయటం జరుగుతూ ఉంది. ఇరిగేషన్లో మనకు ఉన్న ఇబ్బందులు, ఒక ప్రాజెక్ట్ కింద మనం శ్రీశైలం తీసుకుంటే తెలంగాణ నుంచి నల్గొండ, మహబూబ్ నగర్ వస్తుంది. ఈ పక్క రాయలసీమ నుంచి 4 జిల్లాలు వస్తాయి. ఇప్పుడు నెల్లూరు, ప్రకాశం వస్తుంది. వీటిల్లో ఇటువంటి ప్రాజెక్ట్స్ వల్ల దగ్గర జరుగుతున్న కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తే 30-35 లక్షల ఎకరాలు ఒక ప్రాజెక్ట్ కిందనే వచ్చే ఆస్కారం ఉంది. దీన్ని ఏ విధంగా పంపకం చేస్తారు, ఇది ఆలోచన చేసి ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా నాగార్జున సాగర్లో మనకు దగ్గర 22-23 లక్షల ఎకరాలు లెఫ్ట్ బ్యాంకు, రైట్ బ్యాంకు కెనాల్స్ ద్వారా పోవటం జరుగుతుంది. దీంట్లో ఈ ప్రాజెక్ట్ పూర్తిగా మధ్యలో ఉంది. 2 జిల్లాలకు మధ్యలో, 2 ప్రాంతాలకు మధ్యలో ఉంది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతం మధ్యలో ఉంది. రైట్ బ్యాంక్ కెనాల్ దగ్గర 11 లక్షల ఎకరాలు సాగు పూర్తిగా ఆంధ్ర ప్రాంతం పోతుంది. లెఫ్ట్ బ్యాంక్ కెనాలు దగ్గర 6.5-7 లక్షల ఎకరాలు తెలంగాణ ప్రాంతం పోయిన తర్వాత మళ్ళీ ఒక 2-2.5 లక్షల ఎకరాలు సాగు ఆంధ్ర ప్రాంతం పోతుంది. కృష్ణా కానీ వెస్ట్ గోదావరి కానీ. దీన్ని ఏ విధంగా మనం కార్యాచరణ ఏ విధంగా చేస్తారు, రైతులకు ఇబ్బంది లేకన్నా ఏ విధంగా చేస్తారు, ఇది చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనకు పోలవరం జాతీయ హోదా రావటం జరిగింది. పోలవరం జాతీయ హోదా వల్ల 7,20,000 ఎకరాలు మనకు కొత్త సాగు వస్తే దగ్గర 23 లక్షల ఎకరాలు స్థిరీకరణ రావటం జరుగుతుంది. దీంట్లో 80 టీఎంసీతో నీరు వచ్చేది. దీంట్లో 14 టీఎంసీ మహారాష్ట్రకు, 21 టీఎంసీ కర్ణాటకకు, పోయిన తర్వాత 45 టీఎంసీ మనకు రావటం జరుగుతుంది. కానీ గోదావరి నుంచి ప్రతి సంవత్సరము కూడా 2,000 టీఎంసీ పైచిలకు సముద్రంలోకి పోవటం జరుగుతూ ఉంది. గోదావరిలో మనం ఎంత నీరు వాడుకోగలుగుతామో, ఎంత మనం డిస్ట్రిబ్యూషన్ చేసుకోగలుగుతామో అంత డిస్ట్రిబ్యూషన్ చేసుకుండే కెపాసిటీ నీరు ఉన్నది. ఇప్పటికే ఈ సంవత్సరంలో 3,000 టీఎంసీ పైచిలకు ఇప్పటికే సముద్రంలో పోవటం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే మిగిలిన నీరు ఇది దగ్గర ప్రకాశం బ్యారేజ్లోకి రావటం జరుగుతుంది. కృష్ణా డెల్టాలోకి పూర్తిగా గోదావరి నీరు రావటం జరుగుతుంది.
ఈ పరిస్థితిలో కనీసం 70-80 టీఎంసీలు ఇది ఎంత వాడుకోగలిగితే మనం అంత నీరు ఒక పక్క తెలంగాణ ప్రాంతానికి, కరువు ప్రాంతమైన రాయలసీమ ప్రాంతానికి వాడుకుండే ఆస్కారం ఉంది. ఇటువంటి ఇంటర్ కనెక్టివిటీ ఉన్న 2 టెరెన్స్ లో పోతున్న నీరుని ఏ విధంగా విభజిస్తారు, ఏ విధంగా వాడుకుంటారు? ఇది కాక మనం దుమ్మగూడెం మొదలు పెట్టలేదు కానీ టెండర్స్ అయినాయి. ఈ సంవత్సరం మనకు దుమ్మగూడెంతో ఇబ్బంది లేదు. దుమ్మగూడెం టెయిల్ పాయింట్ పూర్తి చేస్తే మనకు గోదావరి నుంచి 165 టీఎంసీ నాగార్జున సాగర్లోకి, నల్గొండలో ఒక దగ్గర, ఖమ్మంలో ఒక దగ్గర మధ్యలో కనెక్టివిటీ ఇస్తూ నాగార్జున సాగర్లోకి 165 టీఎంసీ మార్చుకుండే ఆస్కారం ఉంది. రేపు 2 ప్రాంతాలైతే ఏ విధంగా చేస్తారు దీన్ని? ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కోట్లాది మంది రైతుల జీవితంతో ముడిపడి ఉంది. ఇది ఆంధ్ర తెలంగాణ ప్రాంతం కాదు. నీరు అనేది మన జీవితంలో రైతుకు నీరుతోనే వారు పూర్తిగా ముందరకు పోవాల్సిన అవసరం ఉంది. అటువంటిది పూర్తిగా వారి జీవితాలంతా కూడా వ్యవసాయంతో ముడిపడి ఉన్నాయి. ఇటువంటి సమస్యలు ఎన్నో వస్తాయి. పోయిన సంవత్సరం ఖరీఫ్లో చూస్తే మనకు కేవలం 49 టీఎంసీ మనం ఇచ్చిన దానివల్ల 45 టీఎంసీ ఇచ్చాం. మనం 49 టీఎంసీతో 13 లక్షల ఎకరాలు సాగు మనకు కృష్ణా, గుంటూరు, ప్రకాశంలో రావటం జరిగింది. ఇది ఏ విధంగా అంటే ఖమ్మం, వరంగల్లో పడిన వాన వల్ల ఆ నీరు వచ్చి ప్రకాశం బ్యారేజ్లో కలిసి దగ్గర 60 టీఎంసీ ఆడ వచ్చింది. కాబట్టి 13 లక్షల ఎకరాలు మనకు సాగులోకి వచ్చింది. ఇప్పుడేమో అది వేరే ప్రాంతం, వేరే రాష్ట్రం అయ్యే పరిస్థితి వస్తే రైతులకి ఎటువంటి పరిస్థితి ఉంటుందో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీనికి పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. ఒక నిమిషం, లెట్ మీ ఫినిష్ మై దిస్ థింగ్. రబీలో నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్స్ ద్వారా మనం కేవలం 40 టీఎంసీ 4 వెట్టింగ్స్ మాత్రం ఇచ్చాం. దీని ద్వారా దగ్గర 20 లక్షల ఎకరాలు నల్గొండ, ఖమ్మం, కృష్ణా, గుంటూరు, ప్రకాశంలో వారికి సాగొచ్చింది. ఇది ఎందుకంటే నీరు పోయేది మనకు వేరే వీటిల్లో పోయేది, మనకు వీటికి ఇవ్వగలిగాం కాబట్టి మనము దీన్ని చేయగలిగాము, లేకన్నా అంటే కుదరదు. మొన్న కృష్ణా, వెస్ట్ గోదావరిలో, ఈస్ట్లో రబీలో దగ్గర 9 లక్షల ఎకరాలు పంట ఎండిపోయే పరిస్థితుల్లో, గోదావరి, కృష్ణా 2 నీరు లేని పరిస్థితుల్లో కేవలం 1 టీఎంసీ నీరు మాత్రమే అవసరం ఉండి వారు సీలేరు నుంచి మనం నీరు ఇవ్వటం జరిగింది. అక్కడ ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేసేటప్పుడు 1.1 టీఎంసీ నీరు ఇస్తే 9 లక్షల ఎకరాల్లో బంపర్ క్రాప్ 50 నుంచి 55 బస్తాలు పండింది. అది కూడా ఖమ్మం నుంచి ఇవ్వటం జరిగింది. ఇటువంటి కనెక్టివిటీ ఇవన్నీ ఉన్నాయి. ఇటువంటివి ఏ విధంగా చేస్తారు, ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనేది స్పష్టంగా తెలియజేయటం జరుగుతోంది. మొన్న అదేవిధంగా నల్గొండలో ఇబ్బంది వచ్చినప్పుడు ఈ ఏఎంఆర్పి ద్వారా దగ్గర 12 టీఎంసీలు ఇస్తే 2 లక్షల ఎకరాలు వాటికి నీరు వచ్చే పరిస్థితి. ఇంటర్చేంజబిలిటీ ఇది పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇరిగేషన్లో వస్తాయి. దీన్ని కులంకుశంగా చర్చ చేసి దీన్ని పరిష్కార మార్గం చూపించిన తర్వాతనే ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదనేది స్పష్టంగా ప్రభుత్వానికి తెలియజేయటం జరుగుతుంది. లెట్ మీ ఫినిష్ మై దిస్ థింగ్. ఇది కాక లెట్ మీ ఫినిష్ మై దిస్ థింగ్. మీరు సమస్యలు అడిగారు కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రిసిటీకి వస్తే, విద్యుత్ శక్తికి వస్తే తెలంగాణ ప్రాంతాల్లో దగ్గర 60-65% పంప్ సెట్స్ మనకు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. మనం ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం.
ఆ సబ్సిడీ కూడా 4,000 కోట్లంటే ఎక్కువ శాతం తెలంగాణ రైతులకే ఇవ్వటం జరుగుతోంది. ఈరోజు ఉన్న ప్రొడక్షన్ తెలంగాణలో విద్యుత్ శక్తికి సంబంధించి 57 మిలియన్ యూనిట్లు మాత్రమే రోజుకు ఉంది. అటువంటిది వారి కన్జంప్షన్ అప్రాక్సిమేట్గా 113 నుంచి 115 మిలియన్ యూనిట్స్ రోజుకి కన్జంప్షన్ ఉంది తెలంగాణ ప్రాంతంలో. కరెంట్ 50% పైన షార్టేజ్ ఇమీడియట్గా తెలంగాణకు వచ్చే పరిస్థితులు ఉంది. మొన్న కేసీఆర్ గారు మాట్లాడారు, చాలా హాస్యాస్పదంగా ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి 10,000 మెగావాట్స్ తీసుకొని వస్తాను. ఛత్తీస్గఢ్ టోటల్ ప్రొడక్షనే ఉండేది 6,300. వారి ప్రొడక్షన్ ఉండేది 6,300. దీంట్లో ఐపీపీలు అంటే ప్రైవేట్ రంగంలో ఉండేది 4,400. ఒకటి, నెక్స్ట్ 3 years వరకు గ్రిడ్ కనెక్టివిటీ మనకు ఛత్తీస్గఢ్కి లేదు. గ్రిడ్ కనెక్టివిటీ లేదు మనకు. నెక్స్ట్ 3 years అయ్యే పరిస్థితి ఆడి నుంచి ఉంటుంది. ఈ గ్రిడ్ కనెక్టివిటీ కూడా మనకు 3 ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఈ గ్రిడ్ కనెక్టివిటీ వచ్చేదానికి ఆస్కారం ఉంది. షోలాపూర్, రాయచూర్, కర్నూల్. ఇది మార్చ్ 2014 అంటున్నారు కంప్లీషన్, కానీ ఇది 6 months పైన డిలే ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. అంగల్, పలాస, వేమగిరి అంటే ఇది శ్రీకాకుళంలో వస్తుంది. ఇది కూడా మార్చ్ 2015 అంటున్నారు, కానీ ఇది 1 year డిలేలో ఉంది వారు చేస్తున్న కార్యక్రమాలు బట్టి. హైదరాబాద్, నిర్మల్, వాడ్రా ఇది మార్చ్ 2015 అంటున్నారు, 1000 megawatts. ఇది కూడా 1 year డిలేలో ఉంది. విద్యుత్ శక్తి ఈ విధంగా మనకు రాయలసీమలో నియర్లీ ఒక 4 million units మాత్రమే గ్యాప్ ఉంది. 33 million units, 34 million units ప్రొడ్యూస్ చేస్తుంటే 38 million units కన్జ్యూమ్ చేస్తున్నారు. ఆంధ్రాకు వచ్చేటప్పటికి 120 million units దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంటే వారు కేవలం 76 million units మాత్రమే వాడుతున్నారు. ఇది కాక గ్యాస్ లేని దానివల్ల ఒక ఐపీపీలు ఉన్నవి, గవర్నమెంట్తో అగ్రిమెంట్స్ ఉన్నవి, ఇతర కొత్త ప్లాంట్స్ కలుపుకుంటే 7,000 megawatts ఐడిల్గా పూర్తయి వారి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఇది కూడా జాగ్రత్తగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతుల్ని ఏ విధంగా చేస్తారనేది ఆలోచన చేసుకోవాలి. మనము ఎటువంటి నిర్ణయం తీసుకునే ముందర విద్యుత్ శక్తి విపరీతమైన సంక్షోభ పరిస్థితి ఏర్పడే ఆస్కారం ఉన్నదనేది నేను ఖచ్చితంగా వారి ఈ కమిటీకి కానీ లేకపోతే మినిస్టర్స్ కానీ చెప్పడం జరుగుతుంది. ఎక్కడే కానీ ఒక ప్రాజెక్టు 2 ప్రాంతాల్లో లేదు. మనకు తుంగభద్రలో ఇప్పటికే అన్యాయం జరిగింది. తుంగభద్రలో ప్రాజెక్ట్ కర్ణాటకలో ఉంది, కొంచెం నీరు మాత్రం మనకు రావటం జరుగుతుంది. 127 TMC అంత వస్తుంది. దీంట్లో లెఫ్ట్ బ్యాంక్ పూర్తిగా కర్ణాటకలోనే వారికి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. రైట్ బ్యాంక్ వచ్చేటప్పటికి మన రైతులు, కర్ణాటక రైతులు కలిసి వాడుకునే పరిస్థితి. లెఫ్ట్ బ్యాంక్ కంట్రోల్ ఉండదు, నీరు పూర్తిగా లెఫ్ట్ బ్యాంక్లో పోతుంది. రైట్ బ్యాంక్ మన రైతులకు వచ్చే సమయానికి 160 కిలోమీటర్లు కర్ణాటకలో దాటి వచ్చే సమయానికి మధ్యలో వారు ఇచ్చే నీటికి మనకు చేరే నీటికి చాలా వ్యత్యాసం ఉంది. విపరీతమైన పరిస్థితులు, రైతులు ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆందోళనకరమైన పరిస్థితులు మనకున్నాయి. ఇప్పటికే నీటి షేరింగ్లో మనకున్న ఇబ్బందులు. మనకి ఇదే కాదు మనకి ఇప్పటికే కర్ణాటకతో ఇబ్బంది ఉంది. నీటితో మనం ట్రిబ్యునల్ ఒక పక్క కోర్టులో జరుగుతున్నాయి. మహారాష్ట్రతో ఇబ్బంది ఉంది, వంశధారతో ఒరిస్సాతో ఇబ్బంది ఉంది.
ఇంకొక ఇబ్బంది తెచ్చుకుంటామా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇబ్బందులు లేకన్నా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది అనేది స్పష్టంగా నేను కోరటం జరుగుతుంది. ఇదే కాదు, లెట్ మీ ఫినిష్ ఎవ్రీథింగ్. కావేరీ 1892 నుంచి లిటిగేషన్ ఉంది. బాగా వినండి, 1892 అప్పటి నుంచి ఇప్పటి వరకు లిటిగేషన్ జరుగుతూ ఉంది. కావేరీ ఎన్నో ఆర్డర్స్ కోర్ట్స్ కానీ లేక కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇచ్చినా కూడా ఇబ్బంది మాత్రం తొలగలేదు. ఇబ్బందికరమైన పరిస్థితులు, 2 రాష్ట్రాల రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ రోజు కూడా మనకు ప్రతి సంవత్సరమో 2 సంవత్సరాలకు ఒకసారో పుష్కలంగా నీరు ఉన్నప్పుడు ప్రాజెక్ట్స్లో ఇబ్బంది ఉండదు, నీరు లేనప్పుడు విపరీతమైన ఇబ్బందులు మనకు వస్తాయి. ఇది ఒకటైతే హర్యానా పంజాబ్ డివైడ్ అయిన రోజు వారు ఎన్నో అకార్డ్స్లో వారు సంతకాలు చేశారు. ఈ అకార్డ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి రద్దు చేసేసింది. సో ఇది సుప్రీంకోర్టులో ఇప్పుడు ఇంకా జరుగుతూ ఉంది. 66లో రాష్ట్రం ఏర్పడితే ఇప్పటి వరకు ఆ డిస్ప్యూట్స్ అనేది సుప్రీంకోర్టు వరకు జరుగుతున్నాయి. విపరీతమైన టెన్షన్ ఆ ప్రాంతాల్లో, రైతులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటినీ అధిగమించేదానికి ఏమి చేస్తారు? ఒక పక్క కరెంటు, ఒక పక్క సాగునీరు, ఒక పక్క తాగునీరు. వీటితో పాటు ఈ మధ్య ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతూ అవాస్తవాల్ని 59,000 అని ఒకరంటే 1,00,000 మంది ఉన్నారు ఇతరులని అవాస్తవాలను చెప్పడం జరిగింది. పూర్తిగా 610 జీవోలో వచ్చిన నీకు ఐడెంటిఫై చేసి రీపాట్రేట్ కావాలన్న ఎంప్లాయీస్ 18,856 మంది. 18,856 మంది. దీంట్లో ఎంప్లాయీస్కి ఎగ్జామ్షన్స్ ద్వారా ఒక 4,062 మందికి వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారమే, ప్రెసిడెన్షియల్ రూల్ ప్రకారమే, 610 జీవో ప్రకారమే ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్షన్స్ మనం తీసేయటం జరిగింది. దీని తర్వాత బ్యాలెన్స్ ఉన్న 14,794కు రీపాట్రేట్ ఇప్పటికే చేసిన వారు 9,174 మంది రీపాట్రేట్ చేయటం జరిగింది, వారి పేరెంట్ డిపార్ట్మెంట్ కానీ పేరెంట్ డిస్ట్రిక్ట్ కానీ. ఇది కాక ఎంప్లాయీస్ కోర్ట్ ఆర్డర్స్ ద్వారా ఒక 5,620 మంది కోర్టుకు పోయారు. ఈ కోర్ట్ ఆర్డర్స్ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ 90% పైన కోర్ట్ ఆర్డర్స్ రావటం జరిగింది. హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. రీపాట్రియేషన్ వెనకాలకు పంపించే ప్రక్రియ 2012 నవంబర్ నుంచి మొదలైంది. అవి వారిని వెనకాలకు పంపిస్తున్నారు. కొందరు సుప్రీంకోర్టుకు పోయారు. వీటిలందరూ కూడా సీమాంధ్ర వాళ్ళే కాదు, వీటిల్లో తెలంగాణ నుంచి ఉన్నవారు కూడా ఉన్నారు. 5th జోన్ వాళ్ళు 6th జోన్కి వచ్చిన వారు, 6th జోన్ వాళ్ళు 5th జోన్కి పోయిన వారు. రూల్స్కి 610 జీవోలో ఉన్న రూల్స్కి భిన్నంగా ఉన్న వారు అందరూ కూడా దీంట్లో ఉన్నారు. దీన్ని మిస్ఇంటర్ప్రెట్ చేసి, మిస్కోట్ చేసి దీన్ని ప్రజల ముందర పెడుతున్నారు. ఇది దయచేసి ప్రజలు గమనించాలి. ఇటువంటి అవాస్తవాల్ని ప్రజల ముందర పెట్టాల్సిన అవసరం లేదనేది స్పష్టంగా తెలియజేయటం జరుగుతూ ఉంది. వీటితో పాటు 2 ప్రధాన సమస్యలు మనకు హైదరాబాద్ కేంద్రంగా చదువు కానీ, ఆరోగ్యం కానీ, పూర్తిగా విద్య కానీ, ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్తో పాటు ప్రైవేట్ రంగ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఇక్కడే ఆధారపడి ఉంది. దీన్ని ఏ విధంగా చేస్తారు? దీన్ని ఏ విధంగా అడ్రస్ చేస్తారు? ఇవన్నీ కూడా స్పష్టంగా ప్రజల ముందర పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ రోజు 1956లో రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇది మన రాష్ట్రం, ఇది మన రాజధాని, ఇక్కడ వస్తే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది,
మనం వ్యాపారం కోసం కానీ ఉద్యోగం కోసం కానీ వకీళ్లు కానీ డాక్టర్లు కానీ ఈ రాజధానికి రావటం జరిగింది. ఇది మన స్థలము, మన రాజధాని అని ఇడికి వచ్చారు. ఆ రోజు వారి పిల్లలు ఇక్కడ పుట్టారు, ఇక్కడ చదువుకున్నారు. నేను కూడా ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెరిగాను. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది వేరే రాష్ట్రం అంటే వారి మనోభావాలు ఏ విధంగా ఉంటాయి, వారిని ఏ విధంగా చేయాలి, వారు ఎక్కడికి చెందుతారు, ఈ ప్రశ్నలకన్నీ కూడా సమాధానం ఇచ్చిన తర్వాతనే విభజన గురించి ఆలోచన చెయ్యాలి. ఇది స్పష్టంగా హైదరాబాద్ స్టేటస్ కానీ, ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడనే ఉద్యోగం చేస్తూ ఇక్కడనే ఆ రోజు హైకోర్టు గుంటూరు నుంచి ఇడికొచ్చింది. మద్రాసులో ఉన్న హైకోర్టు గుంటూరుకు వచ్చి గుంటూరు నుంచి ఇడికొచ్చింది. ఇక్కడ వేలాది మంది ఆ రోజు, ఈరోజు దగ్గర దగ్గర 40-50 వేల మంది అడ్వకేట్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఇక్కడ డాక్టర్స్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి. వారిని ఈరోజు మీరు బయట నుంచి వచ్చారంటే అది సమంజసమా? ఏ విధంగా హైదరాబాద్ స్టేటస్ ఉంటుంది? వీటికి సమాధానాలు అన్ని కూడా ఒక పక్క యాంథోనీ కమిటీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి స్పష్టత వచ్చిన తర్వాతనే అసెంబ్లీలో కానీ ఒక చర్చ ద్వారా పెట్టాలనుకుంటే, ఈ స్పష్టత వచ్చిన తర్వాతనే ప్రజలకు స్పష్టత ఇచ్చి మనం తదుపరి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ ఇప్పుడు కోరిక మేరకు లేక ఉద్యమం మేరకు రాష్ట్రాలు ఏర్పడవు. ఎక్కడే కానీ ఈ రాష్ట్రం ఏర్పడాలంటే కొన్ని కారణాలు, ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. అవి స్పష్టంగా చూపించాలి. ఇంతవరకు భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రం తప్ప ఏదైతే క్యాపిటల్ ఉందో ఆ రాష్ట్రము క్యాపిటల్ 40-50 సంవత్సరాలు పైన ఉన్న క్యాపిటల్ చుట్టూ అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని ఇంతవరకు డివైడ్ చేయలేదు ఎక్కడ. ఏ స్పష్టత ఉందో ఆనాడు ఆంధ్ర ప్రాంతాన్ని హైదరాబాద్ లో కలిపారు. ఒక నిమిషం, నేను ఇది అయిపోయింది. ఇది పార్టీ నిర్ణయం తీసుకుంది. ఒక నిమిషం, పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ మేరకు ఇవన్నీ కూడా స్పష్టత ఇచ్చిన తర్వాత ముందర పోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది, కేంద్ర ప్రభుత్వానికి. ఈ స్పష్టత రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అందరు ప్రజలయ్యా. ఏ ప్రజలంటే హైదరాబాద్ లో నివసించడా నీకు నాకు అందరికీ. ఏ ప్రజలంటే ఏమిటి? ఒక్కొక్కరు వన్ ఒక నిమిషం. By making an announcement without addressing all these concerns and issues which are raising. కాంగ్రెస్ పార్టీ ఒకటే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వం అడ్రస్ చేయాలి. ఈ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలన్నీ అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. నీటిది కానీ, లేక విద్యుత్ శక్తిది కానీ, ఉద్యోగం కానీ, చదువుది కానీ, ప్రాంతాన్ని కానీ, హైదరాబాద్ స్టేటస్ని కానీ ఇవన్నీ కూడా అడ్రస్ చేసిన తర్వాతనే అసెంబ్లీలో స్పష్టంగా చర్చ జరిగిన తర్వాతనే వీటి అన్నిటిపైన ముందరకు పోవాల్సిన అవసరం ఉన్నది. వన్ బై వన్. హోంశాఖ ఒక డ్రాఫ్ట్ రెడీ చేస్తుంది, అది పార్లమెంట్ పంపిస్తుంటారు. శాసనసభలో చర్చకు వస్తుందా? ఖచ్చితంగా చర్చకు రావాలి. ఈ రాష్ట్రం గురించి జరిగేటప్పుడు చర్చ ఖచ్చితంగా రాష్ట్రానికి రావాలి. మిమ్మల్ని కోర్ కమిటీకి 2 సార్లు పిలిచి మీతో చర్చించిన తర్వాతనే మీ పార్టీ ఢిల్లీ అధిష్టానం మీ నిర్ణయం ప్రకటించింది. అప్పుడు కూడా మీ విషయాలన్నీ చెప్పినట్లుగా కూడా మీరు అంటే పత్రికల్లో ఇవన్నీ చెప్పుకుంటారు. మీరు ఖచ్చితంగా
చెప్పిన తర్వాత కూడా మీ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది ఒక అంశం. రెండవది, అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు 18,000 మందికి చేస్తున్నారని అనౌన్స్ చేశారన్నారు. అదే అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు 60,000 మంది ఉద్యోగులు లెక్కలు దొరకలేదని కూడా అనౌన్స్ చేశారు. దాని గురించి మీరేం సమాధానం చెప్పారు? ఇవన్నీ కూడా ఒక కమిటీ వేసి కమిటీ తేల్చిన తర్వాత ఇప్పుడు ఒక జడ్జి కూడా ఉన్నారు. ఒక జడ్జి 610 జీవో కేసున్నాం, మీకు తెలుసో తెలీదు. రామ్కోట్ గారు ఒక జడ్జిని వేసి ఇటువంటి ఇబ్బందులు ఉండేటివన్నీ అడ్రస్ చేసేదానికి ఒక జడ్జి కూడా వేస్తున్నాం. వాటిని నియర్లీ 610 జీవో ఇంప్లిమెంటేషన్ నియర్గా దగ్గర 90-95% అయింది. ఆ కొరవ కూడా ఏదైతే ఉందో అది కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది. కొంచెం ముందరకు వస్తే బెటర్, ముందరకు రండి. చాలా సార్లు మీరు మీ పార్టీ నాయకులు చాలా సార్లు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు రాష్ట్ర సమైక్యంగా ఉండాలనేటువంటి ఒక ఉద్యమాన్ని, అంటే మీరంటే మీ సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న కొంతమంది నాయకులు చెప్తున్నారు. అంతకు ముందేమో అధిష్టానం నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని చెప్పారు. ఇప్పుడు అధిష్టానం నిర్ణయం తీసుకుంది, మళ్ళీ దానికి వ్యతిరేకంగా ఇవాళ మళ్ళీ సంతకాలు ఇవన్నీ చేస్తున్నారు. వ్యతిరేకం కాదు, అధిష్టానానికి చెప్పేదానికే ఇది వ్యతిరేకమైన ఎందుకు అనుకుంటున్నారు? అధిష్టానానికి చెప్పేదానికే ఇవన్నీ చేయటం జరుగుతుంది. దీనివల్ల మరింత డిలే అయితే ఈ ప్రాసెస్ కనుక మరింత డిలే అయితే ఇక్కడ ప్రాంతంలో కూడా ఏమన్నా ఆందోళన చెలరేగి మొత్తానికి రాష్ట్రం మొత్తానికి మళ్ళీ ఏమన్నా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉందా? ఒక రాష్ట్రాన్ని విభజించేటప్పుడు చాలా కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. వీటిలన్నిట్లో కూడా స్పష్టత ఇచ్చిన తర్వాతనే ముందరికి పోవాలని కోరటం జరుగుతుంది. ఇప్పుడు 2009లో ఒక కమిటీ అసెంబ్లీలో వేశారు, రోసయ్య గారి కమిటీ. వాటిల్లో ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత వీటిలన్నీ క్లారిటీ ఇచ్చిన తర్వాత నిర్ణయము మేము వ్యతిరేకం కాదు అని చెప్పాం. అదే అంశాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. అవన్నీ అడ్రస్ చేసి ఏ విధంగా అడ్రస్ చేస్తారని చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీని తర్వాత ప్రొసీజర్లో దీని తర్వాత ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఉంటుంది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వీటిలన్నింటిలో కూడా పోయి ఏ విధంగా ఇవి అడ్రస్ చేస్తారో చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతాయి. వీటి అన్నిట్లో క్లారిటీ తీసుకోవటం జరుగుతుంది. ఒకటి 2004-2009 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఒక అనుకూలమైన ప్రకటన చేసింది. 2004లో ఒక నిమిషం సెకండ్ ఎస్ఆర్సీ అని చెప్పాం. ఏదైతే కావచ్చు దాన్ని అనుసరించి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనుకుంటున్నారు. దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. 2, ఏకే యాంటోనీ కమిటీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వాదనలు ఏమైనా ఉంటే చెప్పడానికి. మీరేమో ఎన్జిఓలను కానీ ఇతర ఉద్యోగ సంఘాల వాళ్ళని కానీ వెళ్ళి వాళ్ళ ముందు చెప్పండి అనేటువంటారు. దానికి ట్యాక్స్ ఉంటుంది. 3, ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం కానీ ఇతర రాజకీయ పార్టీలన్నీ ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని చెప్తూ మళ్ళీ ఇతర రాజకీయ పార్టీలు నిందించడం ఎంతవరకు సమానం? ఇప్పుడు మొట్టమొదటి అంశం, వారు కేంద్ర మంత్రులు కూడా, ఈ 4గురిలో 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు, ఇంపార్టెంట్ పోస్ట్లో ఉన్నారు. సో వారు ఎవరు వారికి ఇబ్బందులు ఉన్నాయో ఈ నిర్ణయం పట్ల కానీ ఈ అంశాల పట్ల కానీ మేము స్వీకరించి దాన్ని అడ్రస్ చేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ఒక నిమిషం. ఇప్పుడు అనౌన్స్ చేసింది పార్టీనే. 2 మినిస్టర్స్ కేంద్ర మంత్రులు ఉన్నారు, 2 ఒకరు ఎంపీగా ఉన్నారు, ఒకరు మాకు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఒక నిమిషం. వారు ఒక నివేదిక చేసి వారు ఒక నివేదిక చేసి వారికి ఇవ్వటం జరుగుతుంది. అందుకని మేము కోరేది వీళ్ళందరినీ కూడా ఇంతకుముందే కోరటం జరిగింది. అందుకని తొందరపడద్దండి, ఆవేశపడద్దండి. ఇంకా మీకు మీ అంశాలను మీకున్న ఇబ్బందులను పరిష్కరించేదానికి 2 పక్కల కూడా ఎప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు
రెండు పక్కల కూడా సమతూకం సమన్యాయం చేయాల్సిన బాధ్యత ఏ నిర్ణయానికైనా ఉంటుంది. ఈ సమతూకం సమన్యాయం చేయాల్సిన బాధ్యత ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. ఇవన్నీ కూడా స్పష్టంగా ప్రభుత్వం నుంచి ఇప్పుడు పార్టీ వరకు నిర్ణయమైంది. ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకొని వస్తాం మేము కూడా. ఇప్పుడు ప్రజలను ఒక పక్క ప్రజలను మనకు వారికి వాస్తవాల్ని వారికున్న అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. నివృత్తి చేసిన తర్వాతనే మనకు ముందరకు పోవాల్సిన అవసరం ఉన్నది. సీమాంధ్రలో జరుగుతున్నటువంటి ఉద్యమాల వెనుక కానీ ఏపీఎస్జీ వాళ్ళ ఆందోళన వెనుక కానీ సీఎం గారి హస్తం ఉంది అనేది అంటున్నారు. ఇంకోటి ఏంటంటే సీఎం గారు పుట్టిన హైదరాబాద్ అయినప్పటికీ కూడా సీమాంధ్ర పక్షపాతి అంటున్నారు. నేను ఒక ముఖ్యమంత్రిగా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరికైనా నేను ఉన్న పరిస్థితులను కుండబద్దలు కొట్టినట్టు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రేపు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు వారు అన్ని అంశాలు కూడా ఆలోచన చేసి చేసుకునేదానికి రెండు పక్కల ఉన్న ఇబ్బందులు, రెండు పక్కల ఉన్న పరిస్థితులను ముందర పెట్టాల్సిన అవసరం, ముందర పెట్టాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. అందుకనే ఒక సమస్య ఉండేది ఇక్కడ ఒక ప్రాంతం వారికి ఇబ్బంది కలగదు. ఈ సమస్య వల్ల రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని మనం వారికి సమాధానము, వారికి సరైన మార్గము చూపించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదనేది మాత్రమే తెలియజేయటం జరుగుతుంది. Another 2 questions, that's all. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మీరు కోరుతున్నారా? వీటిలన్నింటినీ కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న మిగతా అన్ని ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అంటే కోట్లాది మంది రైతుల సమస్యలతో ముడిపడి ఉన్న ఇష్యూ అని చెప్తున్నారు. సో ఇవన్నీ ఆలోచించకుండా ఇరిగేషన్ కావచ్చు, కరెంట్ కావచ్చు, ఇతర అంశాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక నిమిషం చర్చించకుండానే కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా ఇటువంటి నిర్ణయం తీసుకుందని మీరు ఇప్పుడు మీరు మాట్లాడి నా నోట్లో పెట్టొద్దండి. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో వారు చేసిన ఉద్యమాలు కానీ ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న అంశం కానీ వారి ఉన్న డిమాండ్ను 2001, 2002 నుంచి కూడా వివిధ అంశాల్లో మనము పూర్తిగా ఎప్పుడు హామీ ఇవ్వకన్నా మీకు అడ్రస్ చేస్తాము సరైన సమయంలో చెప్తా వచ్చాం. అది పొరపాటు కాదు. సో ఇవన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాతనే నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీరు చేస్తున్నటువంటి ఈ వాదనతో తెలంగాణ ప్రక్రియ ఆగిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఆగుతుందా? నాది వాదన కాదు, వాస్తవ పరిస్థితి. నేను వాదన ఇక్కడ చేయటం లేదు. వాస్తవ పరిస్థితిని ప్రజలకు ఈ రోజు లేకన్నా కూడా ఇదేమి చాలా సంవత్సరాలు పట్టేది కాదు. నేను చెప్పే వాస్తవాలు, నేను చెప్పే అంశాలు ఖచ్చితంగా మా ప్రజల ముందరకు వస్తాయి. మీరు కూడా అంతా తెలివైన వాళ్ళే ఇక్కడ. మీరందరూ కూడా తెలివైన వారే ఇక్కడ. ఒక్క నిమిషం, డోంట్ ఇంటరప్ట్. ఒక్క నిమిషం ఉండే. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని పరిశీలన చేసి ఎంతవరకు సమంజసమని మీరు కూడా చెప్పండి. నేను చెప్పేది ఎక్కడైనా పొరపాటు ఉందా, నేను చెప్పేది ఎక్కడైనా లేకన్నా అంటే ఈ విధంగా చెప్పారనేది ఏమైనా ఉంటే మీరంతా తెలివైన వారు, బాగా చదువుకున్నవారు, బాగా ఇమాజినేషన్ ఉన్నవారు, బాగా చెప్పగలిగిన వారు, బాగా మీరు విశ్లేషణ చేయగలిగిన వారు. వీటిల్లో ఎంతవరకు సమంజసము, ఎంతవరకు వాస్తవం ఉన్నది మీరు విశ్లేషణ చేసి దయచేసి మీరు కూడా మీ అంశం కూడా దీన్ని పరిశీలన చేయాల్సిందిగా కోరుతున్నాను. Is the government of Andhra Pradesh functioning? How does this entire thing affect the functioning of the government? It is going to be a prolonged process for the next few days, weeks, months. How is it going to affect? Has it already, in a sense, affected? And if not, how do you see it unfolding?
నో, ఏ ఎడ్యుటేషన్ కూడా any agitation has got an effect on the government. This agitation also has got lot of effect on the government. It is fortunate that we have got good rains. Most of our projects are full. The farmers are hoping for a very good season. There is good electricity is absolutely, we are meeting the total demand, 100% demand after a very long time. The hydro projects are very good. All this seems very good for the farmer and for the citizens. That is the reason I am requesting the employees who are agitating, who want to go on strike, to please reconsider your decision. We have formed a cabinet subcommittee. I request them to present whatever are their issues in front of them. As far as this issue is concerned, we have requested, as a committee is being formed, we will arrange audience to this, whoever are the persons or organizations or groups or NGOs or students who want to represent a particular case regarding the state issue. We will arrange some ordinance for them in Hyderabad so that they can represent. I request that whatever protests you are doing, please do it peacefully. There should not be violence. Violence is not there. It is reduced tremendously, but in a democracy, protests are permitted as per law, as per but violence will not be tolerated. So this is a very important issue, emotive issue. This concerns the whole state, the people of the state. So different issues are connected with this. So our request has been that only after addressing the irrigation, the power, the employment, the status of Hyderabad, we should go ahead about the decision in the assembly or a debate in the assembly. రాష్ట్రానికి సంబంధించి హైకమాండ్ వెనక్కి తగ్గకపోతే మీరు సీఎం పదవికి రాజీనామా చేస్తారా? ఒకటి. రెండోదేమో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మీరు కోరుతున్నారు. అలాంటప్పుడు తెలంగాణ ప్రాంతానికి మీరు ముఖ్యమంత్రిగా ఎలా ఉండగలుగుతారు? ఒక ప్రాంతానికి ముందున్నారు సార్. దానికి రిలేటెడ్ క్వశ్చన్ రైట్ చేశారు కదా, ఈ ఇష్యూస్ అన్ని కూడా అడ్రస్ చేయకుండానే మీరు తెలంగాణ స్టేట్ ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి అసెంబ్లీలో రిజల్యూషన్ మూవ్ చేయమని మిమ్మల్ని అడిగితే హైకమాండ్ మీరు మూవ్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఇప్పుడు మా పార్టీతో నేనేం మాట్లాడతాను మీతో ఎందుకు చెప్తాను? మా పార్టీతో నేనేం మాట్లాడతాను. నేను ఒక నిమిషం మా పార్టీతో మాట్లాడతారు. నేను ఇరు ప్రాంతాల ప్రజల యొక్క సమస్యలు మాత్రమే చెప్తున్నాను. తెలంగాణకు వ్యతిరేకం చెప్పలేదు, నేను తెలంగాణ రాష్ట్రం రాకూడదని చెప్పలేదు. కానీ రాబోయే సమస్యలు, పరిష్కారం చేయాల్సిన అంశాలు ఏమేమి ఉన్నాయి అవి చెప్పిన తర్వాతనే ముందరకు పోవాలని కోరటం జరుగుతుంది. యా, వన్ మినిట్. Many of the issues that you have raised certainly are concerns agitating the minds of many people here. But do you feel your party has taken a decision in a hurry, announcing bifurcation without addressing any of these competitive issues? No, I see this is an issue of 2001 and 2. It has taken several rounds of discussion and all these things. It is an issue which all other parties, most of the other parties have welcomed the decision of formation of Telangana. It is only the Congress party who has not taken a decision. It has taken the decision last now. But here there is a difference of opinion between the Seemandra region and Telangana region. It is not because of just for the sake of difference. They are genuine concerns. They are concerns connected with irrigation of both areas, interchangeability, water terrain. If you go through the records, the first SRC also, the Fazal Ali Commission, had very categorically said, if you want to make optimum usage of water
Both Godavari and Krishna basins are very live rivers. You can make optimum usage of water only if they are under one territory. So we have achieved to a large extent in irrigation projects, but still we have to achieve, we can achieve more. Nearly 2,000 TMC of water goes into the sea every year. This year, till now, the season of rainy season has just started, a month. 3,000 TMC has gone into the sea. So each TMC irrigates 10,000 acres of paddy. Even if you can utilize 500 or 600 or 1,000 TMC, we can meet the demands of the whole country, not of the state. If we can utilize about 1,000 TMC due to different projects, we can utilize the whole country's demands of food can be met from Andhra Pradesh. Another small point I forgot I should tell you. Apart from the shortage of power in Telangana, where they are producing 57 million units and consuming 113 million units, next 4-5 years, we have got all the lift irrigation schemes in line for them to start. In this lift irrigation schemes, approximately 42 lakh acres is going to come under cultivation. For having this, you require power of 175 million units in addition to what you are using now. So you are talking of 290 million units you require in the next 4-5 years to address at least these 4 months or 5 months, if not for the whole year, for this lift irrigation. It is a very complicated issue. We do not have coal. Gas is in shortage. We have to import coal. Any plant you start now, even Singareni, we are starting a plant in Adilabad, Singareni and Genco, having 1200 megawatts. But even Singareni does not have coal allocation. So these allocations are done by Government of India. These allocations are for 25 or 30 years or till the plant lasts, and it becomes very difficult for us to get new allocations. So it is very important that the central government or the committee who is going to look into this looks at all these aspects. These are aspects connected with the common people of both regions. It is connected with peasants, it is connected with farmers, it is connected with ordinary citizens, it is connected with industry. Last summer, we had a cut of 15%. The state literally, we were shortage of 15%, and the shortage was felt so much, and there was so much criticism on the government. Imagine a state with 40 or 50% no power. What is the condition of the state? All these issues should be addressed. My request to the central government or the committee who is going to look into this is all these issues have to be addressed. The people of the state, people of both regions, when something is, state is going to be divided and something has to be done, a problem should be solved with a solution. A problem cannot be solved by creating a bigger problem. So we have to see for solutions. Solutions for all these things. Solutions for all the people from both regions. That is my request to the central government and to the committee. Because these things are not things which you cannot go through. These are all things which are black and white, which are in our records, which you can go through. And we would like that before any step is taken ahead of whatever decision they want to take, these have to be addressed. So you are suggesting, thank you very much. So you are suggesting that the last word has not been said on bifurcation.